నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు డిఎంఎస్ అసోసియేట్స్ ఫౌండర్ మధు గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి డిఎంఎస్ అసోసియేట్స్ ద్వారా అసలు ఎన్ని రకాల హోమ్ లోన్స్ ఇస్తున్నారు, వాటిపైన వడ్డీ రేట్లు ఏ విధంగా ఉంటాయి, హోమ్ లోన్స్ పైన ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది అనే ఇటువంటి విషయాల గురించి వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మధు గారు. నమస్తే విష్ణు గారు. సార్ మధు గారు, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. సో అయితే హోమ్ లోన్ల విషయానికి వస్తే డిఎంఎస్ అసోసియేట్స్ వాళ్ళు అసలు ఎన్ని రకాల హోమ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు? హోమ్ లోన్స్ అనేది లైక్ ల్యాండ్ పర్చేజ్ చేయడానికి హోమ్ లోన్ అనొచ్చు సార్. అండ్ ల్యాండ్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇస్తారు. అండ్ ఆల్రెడీ ల్యాండ్ ఉంటే అందులో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడానికి తీసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఉన్న ఇల్లు మీద ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేసుకోవాలి అనుకుంటే కూడా దానికి హోమ్ లోన్ తీసుకోవచ్చు. అండ్ ఉన్న ఇంటి మీద, ఎగ్జిస్టింగ్ ఇంటి మీద మార్టిగేజ్ లోన్ లాగా కూడా తీసుకోవచ్చు సార్. సో అయితే ఇప్పుడు చాలా రకాల హోమ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి డిఎంఎస్ అసోసియేట్స్లో హోమ్ లోన్ తీసుకోవాలి అంటే అసలు ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి? హోమ్ లోన్ కోసం అప్లై చేయాలి అంటే సార్, హోమ్ లోన్ అనేది ఎవరైనా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న, ఎవరైనా ఈఎంఐ పేయింగ్ కెపాసిటీ ఉండి మేము కట్టగలుగుతూ అనుకున్న ప్రతి ఒక్కరు ఎలిజిబులే సార్. లైక్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, మినిమం 20,000 అబౌవ్ శాలరీ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటే 2 years నుంచి ఆ జాబ్ చేస్తే, ఏదో ఒక జాబ్ అంటే ప్రజెంట్ కంపెనీ టోటల్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ 2 years అబౌవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు శాలరీడ్ ఎంప్లాయీస్ అయితే తీసుకోవచ్చు సార్. అండ్ బిజినెస్ విషయానికి వస్తే ఆల్రెడీ 2 years నుంచి బిజినెస్ చేస్తూ దాని మీద ఐటీ రిటర్న్స్ ఉన్నా లేకపోయినా కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఇస్తున్నాయి కాబట్టి 2 years నుంచి బిజినెస్ చేస్తే సరిపోతుంది సార్. దాన్ని ఇన్కమ్ బేస్ చేసుకొని కూడా హోమ్ లోన్ చేయొచ్చు. లేదు కొంతమందికి లైక్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది, సో వాళ్ళకి కూడా రెంటల్ ఇన్కమ్ బేస్ చేసుకొని కూడా మనం హోమ్ లోన్స్ చేయొచ్చు. సో అయితే ఇప్పుడు లోన్ అనే మాట రాగానే సో అందరూ ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే అసలు ఎంత వడ్డీ రేట్లు ఉంటాయి, ఎంత వడ్డీ విధిస్తారంటూ కూడా ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఒక లోన్ గురించి మాట్లాడగానే వడ్డీ గురించి మాట్లాడతారు. కాబట్టి మరి డిఎంఎస్ అసోసియేట్స్ ద్వారా హోమ్ లోన్ తీసుకుంటే మరి ఎంత వడ్డీ ఉంటుంది ఏంటి అసలు? సార్, హోమ్ లోన్స్లో ఇప్పుడు బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్న బ్యాంకు అండ్ ఇంక్లూడింగ్ ఛార్జెస్తో సహా చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ద బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది సార్. 8.3% ఇన్ ద మార్కెట్. సో కాంపిటేటివ్గా ద బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పాలి. అండ్ ప్రాసెసింగ్ ఫీ విషయానికి వస్తే కూడా ప్రజెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జీరో ప్రాసెసింగ్ ఛార్జెస్. ఎల్ఐసి ఆల్మోస్ట్ కాంపిటేటివ్గా ఉంది సార్. 8.35% ఇంట్రెస్ట్ రేటు. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.5% ఇస్తుంది. సో ఈ విధంగా కాంపిటేటివ్లో 0.2, 0.3 వేరియేషన్లోనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కానీ ప్రాసెసింగ్ ఛార్జెస్ 0 అనే ఆఫర్ నడుస్తుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు హోమ్ లోన్ తీసుకోవాలి అంటే అసలు చాలా రోజుల టైం పడుతుంది. కొంతమంది చెప్తుంటారు 6 నెలలు తిరగాలి, సంవత్సరం తిరగాలి. లేదంటే డాక్యుమెంటేషన్ విషయంకి వస్తే బ్యాంక్ వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అడుగుతారు, ఈ డాక్యుమెంట్స్ అడుగుతారు, ఆ జెరాక్స్ అంటారు, ఈ జెరాక్స్ అంటారు. అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ మన అంటే కస్టమర్ వైపు నుంచి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎన్ని రోజుల లోపల మీరు హోమ్ లోన్ని అందచేయగలరు ఎండ్ యూజర్కి? సార్, హోమ్ లోన్ ఎన్ని రోజులు అనేది డిపెండ్స్ ఆన్ క్లయింట్ సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాలరీడ్ ఎంప్లాయీస్కి ఉందనుకోండి, శాలరీడ్ ఆల్రెడీ అతను ఫిక్స్డ్ శాలరీ ఉంది, అకౌంట్లో క్రియేట్ అవుతుంది, Form 16 ఉన్నాయి, అన్నీ ఓకే అనుకుంటే అసలు ప్రాపర్టీ ఫైనలైజ్ అవ్వకముందు కూడా మేము ప్రీ శాంక్షన్ ఇస్తాము. 2-3 బ్యాంక్స్ ద్వారా మనకి ప్రీ శాంక్షన్ చేయించుకునే ఫెసిలిటీ కూడా ఉంది. ప్రాపర్టీ తర్వాత ఫైనలైజ్ చేసుకోవచ్చు, అతనికి ఎంత ఎలిజిబిలిటీ వస్తుందో చూసుకొని. సో అలాంటి సినారియోలో మనం 10 working daysలో కూడా కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ ప్రీ శాంక్షన్కి అయితే 5 days పడుతుంది. ప్రీ శాంక్షన్ తీసుకున్న తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్ చేసుకొచ్చుకుంటే అది లీగల్ వాల్యుయేషన్ కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 10 days పడుతుంది. సో ఓవరాల్ మినిమం హోమ్ లోన్ డ్యూరేషన్ మనకి హోమ్ లోన్ చేయడానికి 15 working days అనేది ఐడియల్ సార్ ఇన్ జనరల్ ఎక్కడైనా జరిగేది. సో 15 to క్లయింట్ టు క్లయింట్ బేస్ చేసుకొని 30 daysలో ఎలాంటి కేసు అయినా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనం 100% ఏ బ్యాంక్ నుంచి అయినా 15 to 20 days ఐడియల్గా చేయొచ్చు. సార్, హోమ్ లోన్ డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి బిజినెస్ చేసే వాళ్ళకి ఒక తీరుగు ఉంటుంది, శాలరీడ్ ఎంప్లాయీస్కి ఒక తీరుగు ఉంటుంది, అండ్ రెంటల్ ఇన్కమ్ వచ్చి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వేరే ఇన్కమ్స్ వచ్చే వాళ్ళకి ఒక తీరుగు ఉంటుంది సార్. శాలరీడ్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి మనం పర్సనల్ డాక్యుమెంటేషన్ లైక్ ఫోటో, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్,
అండ్ ఇవన్నీ కామన్ సార్. అండ్ ఇన్కమ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి శాలరీడ్ ఎంప్లాయీస్కి కంపల్సరీ 2 years Form 16 అడుగుతారు. బ్యాంక్ టు బ్యాంక్ ఇన్ కేస్ ఇంతకుముందు తక్కువ శాలరీ ఉండి Form 6 ట్యాక్స్ వరకు రాకపోతే అతని శాలరీ, సో అలాంటప్పుడు మనం 1 year Form 16తో కూడా మేనేజ్ చేయొచ్చు. అండ్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, సమ్ బ్యాంక్స్ విల్ ఆస్క్ ఫర్ 1 year బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ 3 months పే స్లిప్స్. అదే బిజినెస్ పీపుల్కి వచ్చేసరికి 3 years ఐటీ రిటర్న్స్ ఆర్ 2 years కూడా కొన్ని బ్యాంక్స్ తీసుకుంటాయి. అండ్ 1 year బ్యాంక్ స్టేట్మెంట్స్. ఓన్లీ రెంటల్ ఇన్కమ్ ఇలాంటి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే వాళ్ళకైతే 2 years ఐటీ రిటర్న్ చూపించి వాళ్ళ బిజినెస్ ఏంటి అనేది మనం ప్రజెంట్ చేసి చూపిస్తామండి. క్లయింట్ టు క్లయింట్ మనం హోమ్ లోన్ డాక్యుమెంట్స్ అనేది అంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్కి వచ్చేసరికి మనకి సేల్ డీడు అండ్ పర్చేజ్ అయితే మాత్రం సేల్ ఆఫ్ అగ్రిమెంట్ తీసుకుంటాము. లింక్ డాక్యుమెంట్స్ ఫర్ 30 years. కొన్ని బ్యాంక్స్ 20 years అడుగుతుంది, కొన్ని బ్యాంక్స్ 30 years అడుగుతుంది. సో క్లయింట్ టు క్లయింట్ ప్రాపర్టీని బేస్ చేసుకొని 20 to 30 years లింక్ డాక్యుమెంట్స్ అండ్ లేటెస్ట్ ఈసీ ఒకటి తీసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాపర్టీ ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది అనేది హిస్టరీ ఉంటుంది, దాన్ని ఈసీ ఒకటి తీసియాల్సి ఉంటుంది. ఇది బేస్ డాక్యుమెంట్స్ అండి. అయితే అంటే మామూలుగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలని ఇల్లు కొనుక్కోవాలి అంటే హోమ్ లోన్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే అసలు ఎన్ని రోజులు తిరగాల్సి ఉంటుంది, కాళ్ళు ఒరగేలా తిరగాల్సి ఉంటుందేమో ఈ హోమ్ లోన్ కోసమని సాధారణంగా జనరల్గా మనం ఇళ్ళలో మాట్లాడుకుంటుంటారు. కాబట్టి సో ఒక్కసారి డిఎంఎస్ అసోసియేట్స్ని అప్రోచ్ అయిన తర్వాత హోమ్ లోన్ అప్రూవల్ అయిన తర్వాత అంటే ఇంకా ఎన్ని రోజుల వరకు కస్టమర్ వాకిన్ ఉంటుంది మీతో? అసలు కస్టమర్ వాకిన్ అనేది యాక్చువల్గా డిఎంఎస్ అనేది డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తారు సార్. ఫ్రీ డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాము. కస్టమరు కంపల్సరీ బ్యాంకుకి రావాలా, మా ఆఫీస్కి రావాలి, ఎన్నిసార్లు తిరగాలని ఏం లేదు సార్. శాంక్షన్ అయిన తర్వాత డైరెక్ట్గా బ్యాంకుకి వస్తే సరిపోతుంది సార్. నో నీడ్ లైక్ అంటే డాక్యుమెంటేషన్కి పెండింగ్ డాక్యుమెంట్స్ అన్నిటికీ మా బాయ్స్ ఉంటారు, మా ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు వెళ్ళి డాక్యుమెంటేషన్ అంతా సిగ్నేచర్లు తీసుకొని బ్యాంక్లో సబ్మిట్ చేస్తుంటారు. ఓన్లీ డిస్బర్స్మెంట్ అప్పుడు మాత్రం చెక్స్ తీసుకొని వాట్ ఎవర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ తీసుకొని వస్తే సరిపోతుంది. 1 time సరిపోతుంది సార్, మాకు ఎక్కువ అవసరం లేదు. సో అయితే ఇప్పుడు అంటే సాధారణంగా ఎలాంటి సందర్భాలలో ఎలాంటి విషయాలలో కొంత డిలే అయ్యే అవకాశం ఉందంటారు? అంటే డాక్యుమెంటేషన్ పరంగా లేదంటే ప్రాపర్టీ వైజ్గా చూసినా కూడా అంటే మేజర్గా మాకు ఇంత అంటే మాకు డిలే అయింది అనే సందర్భాలు ఏముంటాయి అసలు? జనరల్గా ప్రాపర్టీలో ఏదైనా లింక్ డాక్యుమెంట్స్ ఏదైనా మిస్ అవ్వడం కానీ, ప్రాపర్టీలో లీగల్ ఇష్యూస్ ఏదైనా వస్తే దాన్ని మనం కస్టమర్ దగ్గర నుంచి గ్యాదర్ చేసి బ్యాంకు లీగల్ టీం ఉంటుంది. లీగల్ టీం వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ ఈసీలు కానీ సీసీలు కానీ ఆ గ్యాదర్ చేసే దగ్గర కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండి. అండ్ కస్టమర్ ఇన్కమ్ పరంగా కూడా మ్యాక్సిమం మనం ముందే గ్యాదర్ చేస్తాం కాబట్టి అక్కడెక్కడ డిలే అవ్వదు. ఓన్లీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ దగ్గర మాత్రమే కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్. సో అయితే మధు గారు, ఇప్పుడు చాలామంది లోన్ తీసుకున్న తర్వాత నుంచి కొంతమంది బర్డన్గా ఫీల్ అవుతుంటారు. అంటే త్వరగా లోన్ రీపే చేసేద్దామంటూ కూడా అంటే ఒక 15 years 20 years టెన్యూర్ పెట్టుకుంటే దానికంటే ముందే ఒక 2-3 yearsగా ముందే మనం లోన్ కట్టేసి కొంత రిలాక్స్ అయిపోదామని ఆలోచిస్తుంటారు. కాబట్టి మరి ఈ ప్రీ క్లోజర్ ఛార్జెస్ అనేవి ఎలా ఉంటాయి సార్? ప్రీ క్లోజర్ ఛార్జెస్ అనేది క్లయింట్ తీసుకున్న బ్యాంకుని బట్టి ఎన్బిఎఫ్సిని బేస్ చేసుకుంటుందండి. ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఇనిషియల్గా నేను చెప్పిన బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఇలాంటి మేజర్ బ్యాంక్స్లో అయితే ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ 0 అండి. అండ్ పార్షియల్ పేమెంట్ ఛార్జెస్ కూడా ఈ మేజర్ బ్యాంక్స్లో పార్షియల్ పేమెంట్ ఛార్జెస్ కూడా 0నే ఉంటుంది. బట్ ఈ ఎన్బిఎఫ్సిస్కి కొన్ని బ్యాంక్స్కి వచ్చేసరికి 2% నుంచి 4% అనేది ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉంటుంది. పార్షియల్ పేమెంట్ ఛార్జెస్కి కూడా సేమ్ సార్, 2 to 4% అనేది కొన్ని బ్యాంక్స్ మాత్రమే ఛార్జెస్ చేస్తున్నాయి. నేను చెప్పినట్టు మేజర్ బ్యాంక్స్ అన్నీ కూడా ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ తీసుకోవు అండ్ పార్షియల్ పేమెంట్ ఛార్జెస్ కూడా తీసుకోవు. కాకపోతే ఒక లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అది బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ 6 monthsలో యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని బ్యాంక్స్ 1 year తర్వాతనే ప్రీ క్లోజింగ్ కానీ పార్షియల్ పేమెంట్ కానీ యాక్సెప్ట్ చేస్తాయి. అది మనం ముందు లోన్ తీసుకునే ముందు ఆ బ్యాంక్తో కన్ఫర్మేషన్ తీసుకొని పే చేసుకుంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు అంటే హోమ్ లోన్ తీసుకుని హోమ్ లోన్ కట్టే వాళ్ళకి ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు? సార్ ట్యాక్స్ అనేది 4 kind of ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి సార్. ఒకటి 80C అండ్ 24B అండ్ 80EE అండ్ 80EEA అని 4 kinds ఉన్నాయి సార్. అందులో 80C వచ్చేసరికి 1.5 lakhs అది ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఉంటుంది సార్. అండ్ 24B వచ్చేసరికి 2 lakhs వరకు
పే చేసిన ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. 80E ఏంటంటే కస్టమరు 35 lakhs బిలో లోన్ అమౌంట్ తీసుకొని ప్రాపర్టీ వాల్యూ 50 lakhs బిలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకైతే అప్లికబుల్ ఉంటుంది. ఆల్రెడీ 2-3 ప్రాపర్టీలు 2-3 హోమ్ లోన్స్ ఉంటే మాత్రం అప్లికబుల్ అవ్వదు. 80EA వచ్చేసరికి 1.5 lakhs ఫస్ట్ టైం బారోవర్కి ఇన్ కేస్ 24Bలో ఇంకా ఎక్సెస్ ఉంది అనుకుంటే ఫస్ట్ టైం బారోవర్కి ఫస్ట్ టైం హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి 80EAలో ఎగ్జంప్షన్ ఉంటుందండి. కన్క్లూజన్గా అండ్ డిఎంఎస్ అసోసియేట్స్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి అంటారు అసలు? అండ్ డిఎంఎస్ అసోసియేట్స్ కోసం హోమ్ లోన్ కోసం వద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అసలు? సార్, డిఎంఎస్ అసోసియేట్స్ని కాంటాక్ట్ అవ్వాలంటే కింద మీకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఎనీ టైం కాల్ చేయొచ్చు సార్. మా దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ డిఎంఎస్ ద్వారా మీకు సర్వీసెస్, బ్యాంక్ లోన్ సర్వీసెస్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, మీరు ఎనీవేర్ ఎక్కడైనా వర్క్ చేయండి, ఎక్కడైనా ఉండండి, ఎక్కడైనా హోమ్ లోన్ తీసుకోవాలనుకోండి, మాకు ఒక్కసారి కాల్ చేస్తే వితిన్ 2 minutes or 3 minutesలో మీకు అసలు హోమ్ లోన్ వస్తుందా రాదా, వస్తే ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది, ఎంత ఈఎంఐ పడుతుంది అండ్ ఎంత ప్రాసెసింగ్ ఛార్జెస్ పడుతుంది, ఈ డాక్యుమెంట్స్ రిలేటెడ్ మొత్తం క్లారిఫికేషన్ మీకు ఇచ్చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డిఎంఎస్ అసోసియేట్స్ ద్వారా అసలు ఎన్ని రకాల లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ లోన్ల మీద ఎంత మేర వడ్డీ రేట్లు ఉంటాయి, ప్రాసెసింగ్ ఫీజు ఏంటి అనే ఇటువంటి అన్ని అంశాల గురించి ప్రేక్షకులకు చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.